హలో గైస్, అయితే మరి 'పెద్ది', 'వార్ 2' అలాగే 'రాజాసాబ్' ఈ 3 టీజర్స్ కంపారిజన్ అయితే ఈ వీడియో మాట్లాడదాం. ఫస్ట్ ఒక ఆర్డర్‌లో వద్దాం. 'రాజాసాబ్' గురించి చూసుకుంటే ఇది ఒక కొత్తగా ట్రై చేశారు గైస్. ఇన్‌ఫాక్ట్ మనకి దెయ్యం సినిమాలు అనంగానే తెలుగులో ఎస్పెషల్లీ దానికి కామెడీ మిక్స్ చేస్తారు. ఇంకేదో లవ్ ట్రాక్ మిక్స్ చేస్తారు. ఇంకేదో ట్రై చేస్తారనమాట. సేమ్ టీజర్ చూస్తుంటే మనకు కూడా అదే అనిపిస్తుంది. ఒక రెగ్యులర్ టెంప్లెట్ లాగే అనిపిస్తుంది. సేమ్ సప్తగిరి కామెడీ అన్నీ ఉంటాయి. బట్ ఇందులో హైలైట్ అయ్యే విషయం ఏదైనా ఉంది అంటే విజువల్స్. వీఎఫ్ఎక్స్ ఎవరు చేశారో గానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అక్కడ కూడా గ్రీన్ స్క్రీన్ కనిపించడం, లేకపోతే ఇంకేదో తేడాగా రావడం అదేం లేదు. వీఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు. 'మారుతి' నుంచి కూడా ఈ టైప్ ఆఫ్ అవుట్‌పుట్ అనేది నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఏంటంటే ప్రభాస్ అన్న ఒక యంగ్ డైరెక్టర్‌కి అవకాశం ఇవ్వడం కూడా. ఇలాంటప్పుడు కొత్త స్టోరీలు బయటకొస్తాయి కదా! ఇప్పుడు 'నాగశ్విన్' అలాగే 'కలికి' తీశాడు. 'ప్రశాంత్ నీల్' గాని, 'సుజీత్' గాని ఇట్లాగా 'ఆదిపురుష్' పక్కన పెట్టండి, అది మరి లిస్ట్‌లోకి రాదు. అయితే ఈ రకంగా ఒక కొత్త డైరెక్టర్ నుంచి ఒక అవుట్‌పుట్ తీసుకురావాలి. ఒక మంచి కాన్సెప్ట్ బయటకి తీసుకురావాలి అంటే ప్రభాస్ అన్న తర్వాత అని చెప్తాను నేను. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ టీజర్‌లో ఒక నెగెటివ్ పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు హాలీవుడ్‌లో ఒక హారర్ ఫిల్మ్ చూస్తే ఒక గంటన్నర సినిమా ఉంటదంతే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే సస్పెన్స్‌తో వెళ్ళిపోద్ది. బట్ ఇక్కడ టీజర్‌లో చూస్తే రకరకాల ట్రాక్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయన్నమాట. ముగ్గురు హీరోయిన్లు అన్నాడు మళ్ళీ. సంజయ్ దత్‌తో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అన్నట్టుంది. ఇట్లాగా రకరకాల ఎపిసోడ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ నెగెటివ్ పాయింట్ ఏంటి అంటే ఈ కామెడీ ట్రాక్ ఒకవేళ వర్కౌట్ కాకపోతే సినిమా మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఆ టీజర్‌లో చూసిన టైమింగ్ గానీ, అగైన్ కామెడీ టైమింగ్ గానీ అంతా కూడా మంచిగానే హ్యాండిల్ చేశాడు. ప్రభాస్ అన్న కూడా చాలా రోజుల తర్వాత కామెడీ చేశాడు కాబట్టి మనకు కొంచెం కొత్త అయిపోయింది మళ్ళీ. బట్ ఆ రోజుల్లో అలాగే ఉండేది కాబట్టి మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ట్రై చేశారనమాట. పర్లేదు. ఎక్కడో గానీ ఆ లుక్స్ ఎక్కడో డ్యామేజ్ అయినట్టయితే అనిపించింది. మరి ఆ వీఎఫ్ఎక్స్ ఎక్కడైనా ఉంటాయి కదా, కలర్ గ్రేడింగ్ ఇయన్నీ కూడా మరి హ్యాండిల్ చేశారా లేదా అది తెలీదు మరి. తమన్ అన్న యాజ్ యూజువల్‌గా ఒక బీజీఎం అయితే పర్వాలేదు బానే ఇచ్చాడు. బట్ ఎక్కడో మళ్ళీ అది రొటీన్ అయిపోతుందేమో. మొన్న 'అఖండ 2' చూడండి. అది ఇది ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి చూడండి. ఎక్కడో మళ్ళీ సేమ్ రిపీటెడ్ మ్యూజిక్ లాగా అనిపించిందనమాట. మరి చూడాలి మరి సినిమాలో ఏ రకంగా తమన్ ఎగ్జిక్యూట్ చేశాడు. 6 సాంగ్స్ అని కూడా చెప్తున్నారు కాబట్టి మేబీ చూడాలి. నెక్స్ట్ చూసుకుంటే 'వార్ 2'. 'వార్ 2' గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆ టీజర్‌లో తారక్ అన్న కన్నా హృతిక్ రోషన్ ఎక్కువ కనిపిస్తున్నాడు. అంటే కనిపించే స్పేస్ తక్కువే గానీ ఆక్యుపై చేసేసింది ఎక్కువైపోయిందనమాట. అది క్లియర్‌గా ఒక కంపారిజన్ వీడియోనే 'వార్ 2' టీజర్ అనేది. మరి అది నేను ఎక్కువ మాట్లాడినా అది మరి కరెక్ట్ కాదు. తారక్ అన్న ఏంటంటే అస్సలు సెట్ కాలేదు నా వరకు కూడా. ఇన్‌ఫాక్ట్ తారక్ అన్నకి ఆపోజిట్ వచ్చిన హృతిక్ రోషన్‌కి, తారక్ అన్నకి ఆ మ్యాచ్ అయితే అస్సలు లేదనమాట. కంప్లీట్ డౌన్ ఉంది. మేబీ సినిమాలో మళ్ళీ ఏ రకంగానే హ్యాండిల్ చేస్తారా ఏంటో మరి చూడాలి. మేబీ తారక్ అన్న అయితే ఒక రాంగ్ స్టెప్ వేసాడేమో అని నాకైతే ఆ టీజర్ చూసిన తర్వాత అనిపించింది. చూడాలి మరి దాని గురించి. అగైన్ ఇంకో 2 నెలల్లో మనకు వచ్చేస్తుంది సినిమా కూడా. దాని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. 'వార్ 2' టీజర్ అయితే నన్ను అంతగా ఇంప్రెస్ చేయలేదు గైస్. కంప్లీట్‌గా ఒక డిసప్పాయింట్‌మెంట్ అనే చెప్తాను నేను. మరంతే ఒక 'త్రిబుల్ ఆర్' లాంటి సినిమా తర్వాత, ఒక 'దేవరా' లాంటి సినిమా తర్వాత ఇలాంటి 'వార్ 2' టీజర్ చూడడం అనేది, అది కూడా బర్త్‌డే పేరుతో హృతిక్ రోషన్‌ది కూడా తీసుకొచ్చి పెట్టడం అనేది నేనైతే సాటిస్ఫై కాలేదు ఆ రోజు. స్టిల్ ఈ రోజు కూడా అదే చెప్తాను. మరి 'పెద్ది' గ్లింప్స్ గురించి మాట్లాడాలి అంటే ఇది నేను సాటిస్ఫై అయ్యాను గైస్. నేను ఎందుకు సాటిస్ఫై అయ్యానో కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే అది రీచ్ అయింది. ఈవెన్ ఇప్పటికే కూడా మొన్న ఐపీఎల్ జరిగేంత వరకు కూడా దానికి సంబంధించి చాలా వరకు రీచ్ అయితే వచ్చింది మనకి. ప్రతి మ్యాచ్‌కి తర్వాత ఈవెన్ ఈ ఢిల్లీ క్యాపిటల్స్ అని గానీ, పంజాబ్ కింగ్స్ అని గానీ చాలా పెద్ద టీమ్స్ అయితే దానికి సంబంధించి యూజ్ చేయడం చూసాం మనం. ఆ రకంగా 'పెద్ది' గ్లింప్స్ అనేది ఒక పర్వాలేదు. మేబీ న్యూట్రల్ ఆడియన్స్‌ని కూడా ఇంప్రెస్ చేసింది. అదర్ ఇండస్ట్రీలను కూడా ఇంప్రెస్ చేసింది. రికార్డ్ వ్యూస్ సెట్ చేసిందనమాట. అదేంటంటే మళ్ళీ 'పెద్ది'ని నేను క్లారిటీగా చెప్తున్నాను. 'పెద్ది' గ్లింప్స్ ఏదైతే చూసారో అది టీజర్ కాదు. మనకి కంప్లీట్‌గా స్టోరీలోకి తీసుకెళ్ళలేదు. అసలు 'పెద్ది' అనే ఒక క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేసి వదిలేశారు. ఇప్పుడేంటి ఇది 'రాజాసాబ్' అనే స్టోరీలోకి తీసుకెళ్లారు. 'వార్ 2' కూడా స్టోరీలోకి తీసుకెళ్లారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా స్టోరీలోకి తీసుకెళ్ళలేదు కాబట్టి 'పెద్ది' అనేది ఒక గ్లింప్స్ కింద నేను కన్సిడర్ చేస్తాను. మిగతా 2 మాత్రం టీజర్స్ కింద కన్సిడర్ చేస్తాను. స్టిల్ ఒక 'వార్ 2' గానీ, ఒక 'రాజాసాబ్' గానీ ఇలా కంపేర్ చేసుకుంటే 'పెద్ది' మాత్రం ఒక మెట్టు ఎక్కువే ఉంది అని నేను చెప్పగలను అనమాట. రేపు పొద్దున్న టీజర్ వచ్చేసినాక ఈ రెండింటితో మళ్ళీ పక్కన పెట్టి చూస్తే అప్పుడు రియల్‌గా ఏది ఉంది, ఏది బాగుందనేది తెలిసిపోద్ది. మరి మీకేమనిపించిందో, ఏ టీజర్ బాగా నచ్చిందో, ఏ గ్లింప్స్ నచ్చిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.